ఇవాళ రైతు ప్రశాంతంగా లేడు. 12 నెలలు పని చేసుకున్నాడు, అయినా సమస్యలు తీరడం లేదు. అప్పుడు 3 నెలలు చేసి ఎలా ప్రశాంతంగా ఉన్నాడంటే అప్పుడు ఒకే ఒక పంట పండించేవాడు, అది కూడా సొంత ఎరువులు వాటి ఉపయోగించి చేసేవాడు. అది కూడా చాలా తక్కువ, ఎకరాకి 8 బస్తాలు 9 బస్తాలే పండి. అప్పుడు ఏంటంటే రోజు వేకువజామున లేవడం, 5 గంటలకు వెళ్ళడం, వెళ్ళి 9-10 గంటల వరకు పని చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చేయడం, మళ్ళీ 3-4 గంటలకు వెళ్ళడం, చీకటి అయిన వరకు పని చేయడం, 7 గంటలకల్లా వచ్చేయడం, వచ్చేసి శుభ్రంగా భోజనం చేసి చీకటి కాకుండా పడుకోవడం. ఇలా ప్రశాంతంగా తినడము, పని చేయడం, పడుకోవడం, అంతకుమించి మిగతా ఎలాంటి ఖర్చులు కానీ ఎలాంటి వ్యసనాలు కానీ ఉండేవి కావు. ఏదో పండగ వస్తే మామూలుగా ఏదో మాంసాహారం, చుట్టాలు వస్తే మాంసాహారం ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, నిత్యము మాంసాహారం, నిత్యము వ్యసనము, ప్రతిరోజు డబ్బులు. పూర్వం రైతు దగ్గర డబ్బు ఉండేది కాదు. వాళ్ళకి ఆ సంవత్సరం కావాల్సిన పెసలు ఎన్ని, కందులు ఎన్ని, ఉలవలు ఎన్ని, సామలు ఎన్ని, కొర్రలు ఎన్ని అదే పండించుకునేవాడు. ఆ సీజనల్గా పండిన పంటనే వాడు వినియోగించుకునేవాడు. ఒకరికొకరు ఇచ్చుకునేవాడు, వస్తు మార్పిడి చేసి ఇచ్చుకునేవాళ్ళు. ఈ విధంగా జీవితాన్ని ప్రశాంతంగా జీవించారు. ఇవాళ అభివృద్ధి అని ఆధునికం అంటూ ఉన్న ప్రశాంతతని ఒక రకాలు కాదు, అన్ని ఖర్చులు, డబ్బులు. పూర్వం డబ్బు లేదండి, డబ్బు లేదంటే డబ్బు ఉండేది ఎవరో రాజుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర ఉండేది. మామూలు వాళ్ళతో డబ్బు ప్రసక్తి లేదు. జీవనం ప్రశాంతంగా జీవించేవాళ్ళు. అంతెందుకు, నాకు కూడా గుర్తు, మేము మాకు పండిన వరి ఉంటుంది కదా, ఆ వరి ధాన్యం తీసుకెళ్ళి కిరాణా షాప్ వాడికి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మాకు అవసరమైనట్టు ఇచ్చేవాళ్ళు, సామాన్ ఇచ్చేవాళ్ళు. అది కూడా తక్కువ, అన్ని కూడా ఇప్పుడు హైజెనిక్. మీరందరూ కన్వర్ట్ చేస్తున్నారు సార్. అవసరం లేదు సార్. అప్పుడు వస్తువులే, ఈ వస్తువు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వస్తువులు మనం తీసుకుంటులేదు. జనాభా ఎందరు ఉంటారో జనాభా కంటే డబలు పశువులు ఉండేవి. ఆ పశువులు పేడ, అదే తర్వాత పాడి అంటే పాలు. ఆ పేడ ఒక పొలం కోసమని సంవత్సరం సరిపోయినట్టు ఉపయోగించేవారు. తరువాత వచ్చేసి ఈ పాలు ఒకరికొకరు ఇచ్చుకునేవాడు, అమ్ముకునేవాడు కాదు, ఇచ్చుకునేవాడు. పాలను వస్తారు వాళ్ళకి పోసేవాళ్ళు ఫ్రీగా పాలు ఫ్రీగా పాలు పోసి వాళ్ళు హాయిగా ఉండేవారు. చెప్తాను, తల్లిపాలు వేరే ఆమె వేరే బిడ్డకి పాలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు తల్లి దగ్గర పాలు లేకపోతే ఈ వేరే ఆమె పాలు ఇచ్చేవాళ్ళు. అవునులే, ఇంకోటి చంటి పిల్ల తల్లి ఈమెకు పాలు. మా అమ్మ ఒక రెడ్డిల అబ్బాయికి మగ పాలు ఇచ్చేవాళ్ళు. రోజు తెల్లవారు కొంత టైం ఏదో టైంలోనే రోజు అక్కడ తీసుకెళ్ళి మా నాన్న వాళ్ళకి ఇచ్చేదంటే హంసమ్మ అని ముస్లిం. అప్పుడంతా బాగా ఉన్నది. ఆమె ఇచ్చి పెంచింది మా నాన్న. మాకు తెలిసిన తర్వాత కూడా మా ఊరికి వచ్చేది. ఇంకేదో ఇచ్చుకుంటే ఎప్పుడు అంటే ఇప్పుడు పాల విషయంలో పాలు, పెరుగు ఉచితంగా ఇచ్చేవాళ్ళు. రెండోది ఏంటంటే మా అమ్మ మజ్జిగ చేసి కుండ పెట్టుకొని అక్కడ కూర్చునేదండి. నమస్కారం ప్లీజ్ జాయిన్. కూర్చోండి, కుండ పెట్టుకొని మజ్జిగ కుండ. రెడ్డి గారు సార్ మజ్జిగ కుండ పెట్టుకొని కూర్చునేది. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు సార్. మంచిది. థ్యాంక్ యూ సార్.